శాశ్వతంగా తెలుగుదేశం అధికారంలో ఉండాలని చంద్రబాబు గారి కోరిక. గతంలో కూడా 30 ఏళ్ళు 50 ఏళ్ళు మేమే అధికారంలోకి ఉంటామన్నారు. మళ్ళీ 2019లో ఓడిపోయాక మళ్ళీ ఇప్పుడు గెలిచాక 2047 దాకా మేమే ఉంటాం అంటూ ప్రత్యేకించి జనాల్ని ఇది వైకుంఠపాళి ఆడద్దు, ఓసారి నన్ను ఓసారి వాళ్ళని కాదు, నేనైతే రాష్ట్రాన్ని అద్భుతం చేస్తుంటాను, మధ్యలో వచ్చి జగన్మోహన్ రెడ్డి చెడగొడుతున్నాడు లేదా కాంగ్రెస్ వచ్చి చెడగొట్టేది, ఇది పదే పదే బాబు చెప్పే మాట. ఫస్ట్ ఒకటి, సంక్షేమ పథకాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇస్తానన్న వాటిలో సగం ఇచ్చి మిగతాది ఆపేశారు చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాలు అవసరమా లేదా అని జనం తేల్చుకుంటే వద్దు అనుకుంటే చంద్రబాబుకి, కావాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డికి. ఆరోగ్యశ్రీ లాంటి వాటిట్లలో జగన్మోహన్ రెడ్డి మరిన్ని రోగాలు చేర్చి హాస్పిటల్కి ఇబ్బంది అయిందేమో కానీ రోగులకు ఇబ్బంది కాలేదు. పైగా రోగులు ఇంటికి వెళ్ళాక విశ్రాంతి తీసుకునే సమయానికి కూడా డబ్బులు ఇచ్చుకుంటూ వచ్చాడు. అలాగే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో లోకల్ హాస్పిటల్స్ పెట్టుకొచ్చాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి మరి చెక్ చేసేటటువంటి సిస్టమ్స్ పెట్టుకొచ్చాడు. ఇవి ఇప్పుడు ఇందులో చాలా తేడాలు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ హాస్పిటళ్లలో చేర్చుకోవట్లేదు, డబ్బులు కడితే చేర్చుకుని ఆ తర్వాత ప్రభుత్వం డబ్బులు ఇస్తే ఇస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. లేదా మీ ఎమ్మెల్యే దగ్గరకో మీ రాజకీయ నాయకుల దగ్గరకు వెళ్ళి ఎన్ఓసి తెచ్చుకోండి, ఎల్ఓసి తెచ్చుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది కరెక్టా, జగన్ చేసింది కరెక్టా, ఇది జనం తేలుస్తారు రేపు పొద్దున. అట్లాగే ఫీజు రియంబర్స్మెంట్, నువ్వు ఎంత చదివితే అంత ఫీజు అన్నది రాజశేఖర్ రెడ్డి, డిగ్రీ వరకు ఫీజులు కట్టింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకే తల్లికి వందనం పేరుతో ఇచ్చి డిగ్రీకి ఆపేస్తున్నటువంటిది లోకేషు లేకపోతే చంద్రబాబు నాయుడు. ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినా మేము బతుకుతాం, ఫీజు రియంబర్స్మెంట్ ఉండకూడదు అన్నటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది ప్రజలు అంగీకరిస్తే మా బిడ్డల ఫీజులు మేమే కట్టాలి, ప్రభుత్వం ఎందుకు కట్టాలి అని తల్లిదండ్రులు అనుకుంటే చంద్రబాబుని గెలిపిస్తారు. లేదు ఫీజులు కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే జగన్ గెలిపిస్తారు. ఇది గొడ్డల గుణపమా ఇట్లాంటి వాటిన్నిటికంటే కూడా సాగే వ్యవహారం.